అండి, వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ సండే రోజు తీసిన బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది మీరైతే ఈ వీడియోలో అయితే చూస్తారు. ఇంకా మీకు ఈ వీడియోలో ఏ చిన్న భాగం నచ్చినా కూడా నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి అరౌండ్ 9 మినిట్స్ అయితే ఉండబోతుందన్నమాట. ఇంకా మేమైతే సండే కాబట్టి లేట్గా అయితే లేచామండి. అరౌండ్ 8:30కి అలా అయితే లేచామన్నమాట. ఇంకా సండే ఒక్కరోజే పడుకోవడం అయిపోతుంది ఈ డేస్లలో. ఇంకా అందుకోసమే లేట్గానే లేచాము. కానీ మా హస్బెండ్ మాత్రం ఎర్లీ మార్నింగే లేచేసి ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే వెళ్ళేసి వచ్చారనమాట. ఇంకా ఆయన గుడి నుంచి వచ్చేలోపు నేను లేచి ఇంక ఇల్లంతా ఊడ్చేసి క్లీన్ చేసి పెట్టాను. ఇంకా ఇంట్లో కూడా మా హస్బెండ్ అయితే దీపం అయితే పెట్టేశారనమాట. ఎందుకంటే ఆ రోజు అండి ఏకాదశి అంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ డే ఫాస్టింగ్ ఉంటారనమాట. ఇంకా అందుకోసమే ఇంకా వెంకటేశ్వర స్వామికి తులసిమాల కూడా తీసుకొచ్చేసి ఇంక ఇంట్లో కూడా పూజ అయితే చేసేసారు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇద్దరు పిల్లలు కూడా తలస్నానాలు అయితే పోసేసానన్నమాట. ఇంకా పోసేసి ఫస్ట్ అయితే మా చిన్న పాపకి తల దులిపేసి కొంచెము సాంబ్రాణి అయితే వేసానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆరబెట్టేసి జుట్టు కూడా వేసేస్తున్నానండి. ఎందుకంటే ఆ రోజు తనకి 11 to 12:30 క్లాస్ ఉందన్నమాట. క్లాసికల్ డ్యాన్స్ పెండింగ్ క్లాస్ ఒకటి ఉంటే ఇంకా ఆ రోజు అయితే వాళ్ళ క్లాస్ టీచర్ అయితే తీసుకున్నారండి. ఇంకా దానికోసమే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయి తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ కుకింగ్ అనమాట. అసలు లంచ్ ఏకాదశి కాబట్టి నాన్ వెజ్ అనమాట. ఆ రోజు నిజంగా మీరు చెప్తే నమ్మరు. అసలు సండే రోజు నాన్ వెజ్ కుక్ చేయకపోతే ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందండి నిజంగా. అసలు ఆ నాన్ వెజ్ ఒకటి కాదు 2 రకాలు వండాలి. అసలు ఎన్ని గిన్నెలు దొమాసి వస్తుందో అండి ఆ పనవను పెట్టుకున్నా కూడా సండే రోజు మాత్రము. ఇంకా అందుకోసమే ఇంకా ఆలోచించి ఇంకా పిల్లలు ఇద్దరిని అడిగితే మమ్మీ పప్పు చేయి మమ్మీ అనేసి అన్నారనమాట. ఇంకా ఏం పప్పు చేయాలా అని ఆలోచించి కొంచెం పెసరపప్పు చేద్దాము అన్నట్టు ఇదిగోండి. అసలు నాకైతే ఇండక్షన్ మీద అసలు కుకింగే వచ్చేది కాదు. ఈ యుద్ధం పుణ్యమా అనేసి గ్యాస్ మనకి ఎట్లాగో గ్యాస్ రావట్లేదు కాబట్టి గ్యాస్ పుణ్యమా అనేసి నాకైతే ఇండక్షన్ మీద కుకింగ్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా పప్పు కడిగేసి ఒక గ్లాసు జస్ట్ పసుపుని కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇదిగోండి 3 విజిల్స్కి అయితే 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్కి పప్పు అయితే మంచిగా అయితే కుక్ అయిపోయింది అనమాట. ఇక నెక్స్ట్ గిన్నెలు కూడా సర్దేసిన తర్వాత ఇంకా పప్పు తాలింపు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసేసి దాంట్లోకి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసాను అనమాట. ఇంకా తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మెంతికూర ఉంటే అది కూడా వేసానండి. మెంతికూర దానికి తోడు ఒక 3 టమాటాలు అయితే కట్ చేసి వేసాను అనమాట. అవి కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంకా ముందుగా మనం కుక్ చేసుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు వేసి దాంట్లోకి సరిపడా కారం ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసేసుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి. టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. పప్పు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్కు కొంచెము క్యాలీఫ్లవర్ పెట్టవా అని అడిగాను అనమాట. ఇంకా అదే చేస్తున్నారు ఇక్కడ. తను మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాలీఫ్లవర్ని చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ని కొంచెం పసుపు వేసి ఫస్ట్ అయితే ఒక బాయిల్ చేసేయాలి. బాయిల్ చేసేసి నెక్స్ట్ ముందు కలిపి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని కొంచెం తడిపేసేసుకొని కొంతసేపు అయితే పక్కకు పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెద్ద పాప అయితే హోంవర్క్స్ ఉంటే తనైతే చేసేసుకొని చదువుకుంటుంది. ఇదిగోండి ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. కానీ చెప్పాలంటే ఆ రోజు సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. కానీ రాకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. ఇంకా వంట అయిపోయింది. ఇంకా చిన్న పాప కూడా డాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా పెద్దది వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత కొంతసేపు అయితే ట్యాబ్ చూసింది మేడం. ఇంకా మమ్మీ డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చింది కాబట్టి ఆకలి ఫాస్ట్గా వేసేస్తుంది. ఇంకా మధ్యలో ఏం తినడానికి ఉండదు కాబట్టి మీకు చెప్పడం మర్చిపోయాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెద్దగా ఏం చేయలేదండి. ఎందుకంటే మార్నింగ్ అందరం ఓట్స్ తోటి మేము ముగ్గురమే కాబట్టి ఓట్స్ అయితే తినేసామన్నమాట. ఇంకా తర్వాత కొంచెం డిన్నర్ హెవీగానే తినేసాము. ఇంకా ఆ రోజు వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్ అయితే చేశాను. పప్పు క్యాలీఫ్లవర్ ఫ్రై ఇంకా కొన్ని పాపడాలు వేయించాను. తర్వాత పచ్చడి వీటన్నిటితోటి ఇంకా మంచిగా లంచ్ అయితే చేసేసాము. లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఆరిపోయిన బట్టలు ఉంటే ఇంకా వాటిని అయితే మడత పెట్టేశాను అనమాట.
ఇక్కడ చూసారు కదా. నెక్స్ట్ ఎందుకు రెడీ అయిందంటే మా చిన్నది తనకి 2:15కి అలా రమ్మన్నారనమాట. ఎందుకంటే మా చిన్న పాప యాక్టింగ్ క్లాస్ నేర్చుకుంటుంది కదా, ఒక రీల్ షూట్ ఉందన్నమాట ఆ రోజు. ఇంకా అందుకోసమే తనకేమో నిద్ర వస్తుంది కానీ వెళ్ళక తప్పదనమాట. ఇంకా ఇప్పుడు కూడా మా పెద్ద పాపని ఇచ్చేసి పంపిస్తున్నాను. ఏమైందే నీకు? జీవులు తెలుసు కదా, అక్కడ చూసి డ్రాప్ చేసి రా. లేదు జాగ్రత్త, వర్షములు. ఎన్ని గంటలకు రావాలో కనుక్కో జీవు. ఇంకా పెద్ద పాపని చిన్న పాప డ్రాప్ చేసి వచ్చాక ఇంకా యాక్చువల్గా ఏంటంటే ముందు రోజు అంటే సాటర్డే రోజు మా చిన్న పాప బుక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అది కొన్ని బుక్స్కే షీట్ వేసుకుంది, ఇంకా రిమైనింగ్ బుక్స్ అయితే ఇంకా పెద్ద పాప అయితే వేసేసింది. ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ అరౌండ్ 4 o'clock ఆ టైంకి అనమాట. యాక్చువల్గా ఇంట్లో మెంతి పొడి అయిపోయిందనమాట. ఇంకా దానికోసమే కొన్ని మెంతులు అయితే వేయించేసాను. ఇంకా పక్కకి కొంచెం స్ట్రాంగ్గా టీ తాగాలనిపించింది అనమాట. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇంతలో మా హస్బెండ్ అయితే ఇదిగోండి బయటికి వెళ్ళేసి కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట. కొన్ని ముందు రోజు నైటే బుక్ చేశారు. ఇంకా అవి ఎర్లీ మార్నింగ్ సండే రోజు మార్నింగ్ వస్తే ఎట్లాగో తను మార్నింగే లేచారు కదా, ఇంకా అవన్నీ తీసేసి మార్నింగ్ సర్దేశారనమాట తనేమో. ఇంకా టమాటాలు కొంచెం ఫ్రెష్గా లేవు అంటే ఇంకా టమాటా ఒకటి, ఇదిగోండి వాటర్ మిలన్ ఒకటి, ఇంకా తర్వాత ఈవినింగ్ తను ఫ్రూట్స్ తీసుకుంటారు కదా, ఇంకా అందుకోసమే వాటర్ మిలన్ ఒకటి కొంచెం కొత్తిమీర కూడా కావాలంటే ఇంకా అవి అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న పాతవి కొన్ని ఎందుకో అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా టమాటా సరిగ్గా ఉండట్లేదు అనమాట. కొన్ని పాడైపోయిన టమాటాలు ఉంటే ఇంకా వాటిని అయితే తీసేసాను. ఇంకా తీసేసుకొని ఇంకా ఫ్రెష్ టమాటాలు అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పోసేసుకున్నాను. ఇంకా పోసేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర తీసుకొచ్చారు కదా ఫ్రెష్ది, ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇంకా అట్లా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఒక 3-4 days వరకు ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే టమాటా చట్నీలో ప్రతి కర్రీలో కూడా కొంచెం కొత్తిమీర ఎక్కువనే యూజ్ చేస్తాను నేను. నాకు ఏమేమి తెలుసా ఫ్రెండ్స్, ఆ రోజు నా మెడలు పట్టుకున్నాయండి. అసలు నైట్ నిద్రలో అసలు ఎంత నొప్పి అంటే ఆ డే మొత్తం విపరీతమైన నొప్పి అన్నమాట. అసలు మెడ ఇట్లా తిప్పడానికి కూడా రావట్లేదు అనమాట. ఇదిగోండి మెంతులు చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని అయితే పౌడర్ చేసేసి కొంతసేపు అయితే పక్కకు పెట్టేశాను. ఎందుకంటే పౌడర్ చేసేటప్పుడు వేడి ఉంటుంది కదా, ఇంకా ఆ వేడి కూడా అయిపోయిన తర్వాత ఇంకా బాక్స్ క్లోజ్ చేసేసుకొని ఇంక ఈ కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఈ పౌడర్ని డైలీ మా హస్బెండ్ నేను మార్నింగ్ అయితే కంపల్సరీ తాగుతాం ఫ్రెండ్స్. నార్మల్ వాటర్లో ఒక స్పూన్ వేసేసుకొని అయితే తాగుతాం అన్నమాట. వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి, చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇక్కడ ఇవి చూసారు కదా స్టాండులు అండి. ఇవి మా హస్బెండ్ తోటి నాకు హాల్లోకి ఒక 2 స్టాండులు కావాలి మొక్కలు హైట్లో పెట్టుకోవడానికి అని చెప్పానమాట. ఇంకా ఆయన అమెజాన్లో సెర్చ్ చేసి ఇవి ఎదుగోండి ఈ రకమైన స్టాండ్లు అయితే 2 అయితే బుక్ చేశారనమాట. కానీ చాలా బాగున్నాయండి. ఇంకా వాటితోటి 2 టీవీకి అంటే టీవీ కింద చిన్న టీపా ఉంటుంది అనమాట, దానికి లెఫ్ట్ రైట్ 2 అయితే పెట్టేసుకొని ఇంకా మొక్కలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. హైట్లో కావాలి అంటే ఇవేదో డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి పైన పెట్టుకోవచ్చు కింద పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అందుకోసమే ఈ 2 అయితే అమెజాన్లో అయితే బుక్ చేశారు. ఇంకా వాటినే వస్తే ఇంకా మా పెద్ద పాప అయితే ఓపెన్ చేసి చూస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నానో తెలుసా అండి, ఈ సమ్మర్ కాబట్టి ఫేస్ తెలియకుండానే ఉట్టిగానే ట్యాన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అందుకోసం ఇంట్లో ఈ పపాయ ముక్క అసలు ఎప్పటి నుంచో ఉందండి. ఇంకా ఆ పపాయ ముక్కను కట్ చేసేసుకొని ఫేస్కైనా పెట్టుకుందాము అని ఆలోచించి ఇదిగోండి చిన్న ముక్కల్లాగా కట్ చేశాను అనమాట. కట్ చేసి దాంట్లోకి కొంచెము తేనె వేసుకోవాలన్నమాట. ఇంకా తేనె వేసేసుకొని మంచిగా అసలు అయితే తేనె ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది కానీ నేను గ్రైండ్ చేయలేదన్నమాట. ఇదిగోండి చేతితోటి స్మాష్ చేసేసాను. ఇంకా స్మాష్ చేసేసుకొని దీన్ని అయితే మొహానికి పెట్టుకోవాలండి. ఇది బెస్ట్ ఫర్ డీటాన్ అనమాట. అసలు నిజంగా ఏ కెమికల్స్ లేకుండా తేనె కూడా మొహానికి చాలా మంచిది. పప్పాయ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ముందు మా పాప పెట్టుకుంది, ఇంకా పెద్దదానికి పెట్టిన తర్వాత అయితే నేనైతే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 15 minutes తర్వాత డ్రై అయిపోయిన తర్వాత కడిగేసుకోనమాట. ఇక కడిగేసుకుంటే రిజల్ట్ మీరే చూస్తారండి. ఇంతకు ముందైతే నేనైతే డైలీ వాడేదాన్ని సమ్మర్లో, ఇంక ఇప్పుడు కూడా స్టార్ట్ చేశానన్నమాట మళ్ళీ యూజ్ చేయడము. ఇదేనండి ఈరోజు సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా తర్వాత అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా. నా డేనైతే ఇలా అయితే స్పెండ్ చేశాను. ఈ వీడియోలో ఏ చిన్న భాగం నచ్చిందా ప్లీజ్ వచ్చి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్